మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్షాల ప్రభావంతో గోదావరి వరద ముంపు వాసులతో దోబూచులాడుతోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది వరద. దీంతో పరివాహిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద ఫ్లో తగ్గడంతో నిన్న ఉదయం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 13.40 అడుగులు ఉంది. 12,27,273 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద కూడా వరద పెరుగుతోంది. మళ్లీ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నిన్న సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద నీటి మట్టం 48.60 అడుగులకు చేరింది. మహారాష్ట్ర, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉండటంతో గోదావరి వరద పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం ఇరిగేషన్ అధికారులు మాత్రం ఆగస్టు వరకు ఇలాగే వరద తగ్గుతూ పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు. ఏజెన్సీలోని విలీన మండలాల ప్రజలు, గోదావరి లంకల ప్రజలు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని లంకల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎర్ర కాలువ పొంగడం వల్ల గోపాలపురం, విడదలువోలు నియోజకవర్గాల రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ గోదావరి వరద నీటి మట్టం ఎక్కడి వరకు ఉంది? అక్కడ ఏ ప్రమాద హెచ్చరిక జారీ చేశారో అక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పటికే గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. నిన్న సాయంత్రం వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు దాటిపోయి సుమారు 50 అడుగుల మేరకు చేరింది. మొత్తానికైతే మాత్రం ఒక వైపున అంటే పై ఎత్తు ప్రాంతం కాళేశ్వరం కావచ్చు, అటు నుంచి పేరూరు దగ్గర నుంచి కూడా వరుసగా వరద ఉధృతి ఒకసారి పెరుగుతున్న నేపథ్యంలోనే గోదావరికి వరద పోటెత్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి ఒక్కసారిగా అంటే చింతూరు సమీపంలో ఉన్నటువంటి శబరి నదికి సంబంధించి శబరి నది కూడా ఒక్కసారిగా వరద పోటెత్తింది. పైన కురుస్తున్న వర్షాల వలన కూడా ఒకసారిగా ఆ చింతూరుకు అంటే శబరి నదికి పోటెత్తడంతో అక్కడ రైతులు తో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ యొక్క ఎగువ సిలేరు, దిగువ సిలేరు పరిసర ప్రాంతాల్లో నుంచి ఉన్నటువంటి హైడ్రాలిక్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అక్కడ విద్యుత్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును గేట్లు ఓపెన్ చేయడంతో మొత్తానికైతే మాత్రం అక్కడ కూడా ఒక్కసారిగా అంటే శబరికి పోటెత్తిన దిగువ ప్రాంతంలో శబరికి పోటెత్తడంతో గోదావరికి ఒక్కసారిగా నిలకడగానే దాని యొక్క వరద ఉధృతి చూపెడతా ఉంది. అయితే ఏది ఏమన్నా గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న తరుణంలో మరలా ఇప్పుడు మళ్ళీ శబరికి అంటే ఎగువ సీలేరు, దిగువ సీలేరు దగ్గర హైడ్రాలిక్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో ఆ గేట్లు వాళ్ళ నుంచి కూడా సుమారు ఒక 3 టీఎంసీల నీళ్ళ వరకు కూడా బయటికి రావడంతో అదంతా కూడా ధవళేశ్వరంకు వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఒకవైపున ఈ పేరూరుతో పాటుగా కాళేశ్వరం, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి పై ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు వల్ల కూడా మొత్తానికి అది గోదావరికి వరద ఎఫెక్ట్ కనపడతా ఉంది. ఒకవేళ ఈ సాయంత్రం లోపు వరకు కూడా ఒక శబరి కనుక శాంతిస్తే కనుక మళ్ళీ ఈజీగా ఈ గోదావరి ఫ్లడ్ మొత్తం కూడా సాఫ్ట్గా వెళ్ళిపోయి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరణ అయ్యే అవకాశం అయితే మెండుగా కనపడుతుంది. ఇప్పటివరకు అయితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను కూడా మొత్తానికి అయితే ఉపసంహరణ చేసినటువంటి సిడబ్ల్యూసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను మాత్రం ఇంకా ఇట్లే కొనసాగుదని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టు కూడా పూర్తిగా అంటే ఉన్న 25 గేట్లలో ఇప్పటికే 16 గేట్లు ఓపెన్ చేసి సుమారు 16,000 క్యూసెక్కుల నీటిని కిందగా విడుదల చేసిన నేపథ్యం అయితే ఉన్నది. మరోవైపున మాత్రం ఈ కిన్నెరసాని ప్రాజెక్టు విషయం చూసుకుంటే కనుక ఆడున్నటువంటి 17 గేట్లలో మొత్తానికి గేట్లు మొత్తం క్లోజ్ చేశారు. మొన్న వచ్చిన ఫ్లడ్ వల్ల కూడా మొత్తానికి 4 గేట్లు ఓపెన్ చేసి సుమారు 60,000 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతం వదిలినట్టు కేటీపీఎస్ అధికారులు ఇప్పుడు అది ఇంటెక్ ఫ్లో వాస్తవం చెప్పుకోవాలంటే మాత్రం అంటే కిన్నెరసాని ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం 47 అడుగులు ఉండగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 42 అడుగుల మేరకు వరద ఉందని చెప్పుకో